పని వాళ్ళందరూ విధి గదిలోనే ఉన్నారు. అందరూ ఒకే చోట ఉన్నారేంటి అని సూర్య కంగారు పడుతూనే విధి గదిలోకి వెళ్ళాడు. అందరూ చుట్టుముట్టి ఉన్నారు. విధి కనబడడం లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ అని సూర్య గట్టిగా అనగానే అందరూ పక్కకు జరిగారు. బాబు వచ్చేసారా మీరు అని రాధమ్మ అన్నది. ఆమె వైపు చూడగానే ఆమె చేతికి బ్లడ్ అంటుకొని ఉంది. ఏమైంది? ఆ బ్లడ్ ఏంటి అని విధి వైపు చూశాడు. ఆమె తలకి కర్చీప్ కట్టుగా కట్టి ఉంది. అది కూడా పూర్తిగా బ్లడ్తో తడిసిపోయి ఉంది. ఏం జరిగింది అని అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పడం లేదేంటి? తను మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నం చేసిందా? మీరు వెంబడించేసరికి కింద పడిపోయి తలకి గాయం చేసుకున్నట్టుంది కదా అని సూర్య గట్టిగా కోపగించుకుంటూ అడిగాడు. లేదు సార్, అలాంటిదేమీ జరగలేదు. మేడం గారు అసలు గదిలో నుండి బయటికి రాలేదు అని ఒకతను చెప్పగానే సూర్య విధి వైపు చూశాడు. మరి ఈ గాయం ఎలా తగిలింది అని అడిగాడు. సూర్య అరిచే అరుపులకి విధి కళ్ళు తిరిగి పడిపోయింది. రాధమ్మ విధిని పట్టుకొని ఉండడంతో ఆమెకు మళ్ళీ గాయాలు తగలకుండా ఒడిలో పడుకోబెట్టుకుంది. బాబు, సూర్య బాబు, విధమ్మ పడిపోయింది. త్వరగా హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం. బ్లడ్ కూడా ఆగడం లేదు, చాలా బ్లడ్ పోయింది అని ఆవిడ చెప్పగానే ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? ముందు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని తెలీదా అని కోపంగా అన్నాడు. ఒకతని వైపు చూస్తూ తనని తీసుకొని త్వరగా రా అని చెప్పాడు. అదేంటి సూర్యబాబు, మీరు ఉండగా మీ భార్యను అతనెలా అని రాధమ్మ మాట పూర్తి కాకముందే ఆమె ఏం చెప్పాలనుకున్నదో అర్థం చేసుకొని సూర్య విధిని అతని చేతులతో ఎత్తుకొని కారు వద్దకు తీసుకొని వెళ్ళాడు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. విధి స్పృహలో లేదు కాబట్టి సూర్య అతని భుజాన్ని ఆమె తలకు సపోర్టుగా పెట్టాడు. విధి ముఖమంతా రక్తంతో ఉంది. ఆ క్షణం సూర్య విధి పట్ల అన్యాయం చేశానా అని ఒక్క క్షణం ఆమె గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అంతలోనే హాస్పిటల్కి చేరుకోవడంతో సూర్య ఆలోచనల నుండి తేరుకున్నాడు. విధిని స్టిచ్చర్పై తీసుకొని లోపలికి వెళ్ళారు. డాక్టర్ వెంటనే దివికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 20 నిమిషాల తర్వాత బయటికి వచ్చి సూర్య, ఇప్పుడు నీ వైఫ్ సేఫ్. నిజానికి చాలా బ్లడ్ పోయింది. చూస్తుంటే తనకి మనశ్శాంతి లేనట్టుగా అనిపిస్తుంది. భోజనం కూడా సరిగ్గా చేయలేనట్టుంది. అందుకే అంత అలసటగా ఉంది. ఇంతకీ తనకి గాయం ఎలా అయ్యింది అని డాక్టర్ అడగడంతో సూర్య తడబడుతూ నాకు తెలీదు, ఆఫీస్లో ఉన్నాను, ఫోన్ చేయగానే తనే తీసుకొని ఇక్కడికే వచ్చాను అని సూర్య చెప్పాడు. డాక్టర్ సూర్యని తన గదిలోకి తీసుకొని వెళ్ళాడు. ఒరేయ్, ఇప్పుడు మనం పేషెంట్ డాక్టర్లా కాకుండా ఫ్రెండ్స్లా మాట్లాడుకుందామా? నిజం చెప్పరా, మొన్న పెళ్ళయింది, ఈరోజు తలకి గాయమైంది, ఏం జరిగింది? నీ కోపానికి ఫలితమేనా ఆ గాయం అని సూర్య ఫ్రెండ్ డాక్టర్ అడిగాడు. అవునురా, నాకు వస్తున్న కోపానికి నిజంగానే నేనే ఆమె తల పగలగొట్టాలి అనుకున్నాను, కానీ ఆ అవకాశం నాకు లేకుండా చేసింది. అసలు ఎలా జరిగిందో నాకు కూడా తెలీదు. ఇంటికి వెళ్ళి రాతమ్మని అడగాలి అని సూర్య చెప్పాడు. సూర్య, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీకు కోపం వస్తే ఏం చేస్తావో నీకే తెలీదు. ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్ లాగా ఉంది. నిన్ను నీ కోపాన్ని భరించడం తన వల్ల కాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఆమెను పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. తనని నీ భార్యలా స్వీకరించి ప్రేమగా చేరదీయు. అప్పుడు ఆమె ప్రేమతో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది చూడు అని అతను చెప్పగానే సూర్య నవ్వుతూ అవునవును, ఎంతలా మారిపోయింది అంటే నేను కలలో కూడా కలగనలేనంతగా. ఇంకా ఏం మారుతుంది? అయినా బాధని అనుభవించేవాడికే ఆ బాధ గురించి తెలుస్తుంది. అసలు నాకు పెళ్ళి మీద ఇంట్రెస్టే లేదు, ఆడవాళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు. కానీ మా నాన్న కోసం ఆయన నచ్చిన అమ్మాయి నా జీవితంలోకి రావాలి అని రాధికతో పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ చూడు చివరికి ఏం జరిగిందో. ఆ దేవుడు కూడా నన్ను మోసం చేశాడు. మా నాన్న ఎంత బాధపడుతున్నాడో మాటల్లో చెప్పలేను. ఆయనకి ఏడవడం కూడా రాదు. అందుకే
ఊళ్ళో ఉన్న మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు అని సూర్య బాధపడుతూ అతని గురించి తండ్రి గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. అయ్యో బుద్ధి తక్కువై నీకు బుద్ధి చెప్పాలని చూశాను చూడు, నాకు అస్సలు బుద్ధి లేదు. ఇక ఆపరా బాబు, ప్రపంచంలో నీ ఒక్కడికే నాన్న ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇక మీ నాన్న జపం ఆపు, ముందు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు నాతో మాట్లాడిన మాటలు ఏవి నీ భార్యతో వాగకు, చాలా హట్ అవుతుంది. ఆడవాళ్ళ మనసు నీకు తెలీదు అని డాక్టర్ అన్నాడు. అవునవును, వాళ్ళ గురించి నాకేమీ తెలీదు, కానీ వాళ్ళు ఎలా మోసం చేస్తారో చెప్పగలను. అంతెందుకు, నీ కళ్ళ ముందే నేను ఉన్నాను కదా, నన్ను చూస్తే నీకు తెలియడం లేదా? ఒరే సూర్య, ఎందుకురా మీ అమ్మ గురించి తలుచుకొని బాధపడతావు? వదిలేసే. మేము కాదురా వదిలేసింది, నన్ను మా నాన్నని ఆవిడే వదిలేసి వెళ్ళిపోయింది అని సూర్య కాస్త ఎమోషనల్గా మాట్లాడి తల్లి చేసిన పని వల్ల సూర్య వాళ్ళ నాన్న ఎంత బాధపడాల్సి వచ్చిందో గుర్తు చేసుకున్నాడు. డోర్ తీసుకుని నర్స్ లోపలికి వచ్చింది. సార్, పేషెంట్స్ వెయిటింగ్ చేస్తున్నారు, వాళ్ళని పంపించాలా అని అడిగింది. డాక్టర్ సూర్య వైపు చూశాడు. సరేలేరా, నేను తనని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు నీ పేషెంట్స్ని చూసుకో అని చెప్పాడు. సూర్య ఓకేనా అని అడిగాడు. పర్వాలేదురా, నా గురించి నేను చూసుకోగలను, నువ్వు నీ వర్క్ కంప్లీట్ చేసుకో, నేను వెళ్తాను అని చెప్పి సూర్య బయటికి వెళ్ళాడు. మెడిసిన్స్ తీసుకుని విధి దగ్గరికి వెళ్ళాడు. ఆమె పక్కనే ఉన్న నర్స్ వైపు చూస్తూ, ఆల్ ఓకేనా, ఇక మేము వెళ్ళొచ్చా అని అన్నాడు. సార్, ఇప్పుడు మీ వైఫ్ బాగానే ఉంది, మీరు తనని తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పింది. సూర్య విధి వైపు చూశాడు. అతను చూపులని ఒక్క కనుసైగతోనే అర్థం చేసుకొని లేచి నిలబడి అతనితో కలిసి అడుగులో అడుగు వేసింది. సూర్య పక్కనే నడుస్తున్న విధిని ఒక్క కంటితో చూస్తూ అంటే తనకి కళ్ళతో మాట్లాడే భాష కూడా తెలుసన్నమాట. నేనేమి చెప్పకముందే నా కనుసైగను అర్థం చేసుకుంది. మోసం చేసే ఆడవాళ్ళు తెలివిగా ఆలోచిస్తారు అని విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను అని మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. రాధిక పెళ్ళి సూర్యతో జరగలేదు అని వాళ్ళ అమ్మగారు ప్రతి క్షణం బాధపడుతూ ఉండడంతో ఆమెకు సడన్గా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది. తల్లి ఆరోగ్యం బాగాలేదు అని రాధిక రమాదేవిని తీసుకొని హాస్పిటల్కి వచ్చింది. అక్కడ సూర్య విధిని చూసి రాధిక అతని దగ్గరికి వెళ్ళింది. రాధికని సడన్గా చూసిన సూర్య చూపు తిప్పుకోకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. సూర్య, ఎలా ఉన్నావు? నాన్నగారు బాగున్నారా? ఎవరికి ఏం జరిగింది? హాస్పిటల్కి వచ్చావు అని రమాదేవి నీరసంగా ఆయాసపడుతూ అడిగింది. ఆంటీ, ఏమైంది మీకు? ముందు మీరు ఇలా కూర్చోండి అంటూ పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు. సూర్య, ప్లీజ్, మా మమ్మీని నేను చూసుకోగలను. మమ్మీ, ఏం జరిగిందో అని అంత అమాయకంగా అడుగుతున్నావేంటి? కళ్ళ ముందు కనబడుతుంది కదా, చూడు. తన ప్లేస్లో ఈ హాస్పిటల్లో ఇప్పుడు నేను ఉండాలి, కానీ నేను తప్పించుకున్నాను. ఇతని కోపానికి ఆ అమ్మాయి తల పగిలిపోయినట్టుంది. నలుగురికి తెలిస్తే పరువు పోతుంది అని సైలెంట్గా హాస్పిటల్కి తీసుకుని వచ్చాడు అని రాధిక అన్నది. రమాదేవి విధి తలకు ఉన్న కట్టును చేసింది. అయ్యయ్యో, ఏమైందమ్మా, చాలా నొప్పిగా ఉన్నట్టుంది అని రమాదేవి ఎంతో ఆప్యాయంగా విధిని అడిగింది. రాధిక మాట్లాడిన మాటలు విధికి నచ్చలేదు. ఆమె సూర్య వైపు చూస్తూ, ఎందుకని ఈయన సైలెంట్గా ఉన్నారు అని ఆలోచిస్తోంది. రామాదేవి పైకి లేచి విధి దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని, ఏంటమ్మా, ఏం జరిగింది, నాతో చెప్పు అని మళ్ళీ అడిగింది. ఆంటీ, మీరు ఊహించుకున్నట్టు ఏమీ జరగలేదు. నేను ఒక అనాథని కదా, గొప్ప గొప్ప ఇళ్లలో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో తెలియక వాష్రూమ్లో కాలు జారి కింద పడ్డాను అని చెప్పింది. ఏంటి, కింద పడితే ఇంత పెద్ద దెబ్బ తగులుతుందా అని రాధిక ఆశ్చర్యంగా అడిగింది. ఆంటీ, మీరు తప్పుగా అనుకోకండి, నేను నిజమే చెప్పాను, ఇందులో సూర్య గారి తప్పేమీ లేదు. ఆ టైంలో అసలు ఆయన ఇంట్లోనే లేరు, ఆఫీస్లో ఉన్నారు అని విధి చెప్పగానే
రమాదేవి రాధిక వైపు చూసింది. రాధిక ఏ మాత్రం తడబడకుండా, మమ్మీ వీళ్ళతో మనకేంటి, ముందు మనం ఇక్కడి నుండి వెళ్దాం పదా అంటూ డాక్టర్ గారి దగ్గరికి వాళ్ళ అమ్మగారిని తీసుకుని వెళ్ళింది. ఏంటి నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడావు? అలా చేస్తే నిన్ను నేను క్షమిస్తాను అని అనుకుంటున్నావేమో. అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోకు అని సూర్య అన్నాడు. విధి చిన్నగా నవ్వుతూ, నేను తప్పేమీ చేయలేదు. మరి ఏ విషయంలో మీరు నన్ను క్షమిస్తారు? అయినా నేనేమీ మీకు సపోర్ట్ చేయలేదు. జరిగిందే చెప్పాను. నేను అబద్ధం చెప్పాను. అలాగే మోసం చేసే వాళ్ళు కూడా నచ్చరు అని సూర్య కళ్ళలోకి చూస్తూ అన్నది. ఓహో, మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం నీకు చేత కదా? మరి పెళ్ళిలో నువ్వు చేసిన పనిని ఏమంటారు? ఒకరికి సాయం చేయబోయి పాపాన్ని అంటగట్టుకున్నట్టు అయ్యింది నా పని. ఆ రాధికని నీ నుండి కాపాడాలని చూశాను, కానీ తనని కాపాడే ప్రయత్నంలో నేను ఇరుక్కుపోయాను అంటూ తాళిని చేతిలో పట్టుకొని చిన్నగా నిట్టూరుస్తూ అన్నది. ఇద్దరి మధ్య ఎలాగైతేనేమిటి మాటలైతే కలిశాయి. కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారో పోట్లాడుకుంటున్నారో వాళ్ళనే చూస్తున్న డ్రైవర్కి అర్థం కాలేదు. సార్, సార్, ఇంటికి వచ్చేసాం అని డ్రైవర్ చెప్పగానే సూర్య డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. సూర్యబాబు వచ్చేసారా? విదమ్మకి ఎలా ఉంది అని రాతమ్మ అడిగింది. "హా, పర్వాలేదు, బాగానే ఉంది, వెనకాలే వస్తుంది. ఇంతకీ తనకి గాయం ఎలా తగిలింది అని సూర్య అడిగాడు. బాబు, అది తను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏమీ తినలేదు కదా, అందువల్లే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. అవునా? మరి తను వాష్రూమ్లో పడ్డాను అని చెప్పింది. అవును బాబు, వాష్రూమ్లోనే పడిపోయింది. సూర్య ఒక నిమిషం పాటు చేతి మిటికలు విరిచి, మరి ఎందుకు భోజనం చేయలేదు? మీరు తినిపిస్తాను అని చెప్పారు కదా. నేను భోజనం తీసుకొని వెళ్ళాను బాబు, కానీ మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంది బాబు. కనీసం మీరైనా విదమ్మని తినేలా చేయండి అని రాతమ్మ అన్నది. మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వచ్చిన విధిని చూడగానే రాధమ్మ తన దగ్గరికి వెళ్ళి ఆమెను జాగ్రత్తగా పట్టుకొని గదిలోకి తీసుకుని వెళ్ళింది. సూర్య తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్పై వాలిపోయాడు. 3 రోజుల నుండి ఏమీ తినకుండా నీళ్లు కూడా తాగకుండా ఎలా ఉంటుంది? అసలు తను మనిషేనా అని విధి గురించి ఆలోచిస్తూ అలాగే కొద్దిసేపు నిద్రలోకి జారుకున్నాడు. ఒరే, వేళ కాని వేళలో నిద్రపోయావేంట్రా? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? లేచి కాస్త భోజనం చేసి పడుకో అని ప్రేమగా ఒక చెయ్యి సూర్య భుజం తట్టి మరీ నిద్రలేపింది. అబ్బా, బాగా అలసిపోయాను, నాకిప్పుడు ఏమీ వద్దు, పడుకుంటాను అని సూర్య అన్నాడు. ఒరేయ్, కాస్త కళ్ళు తెరిచి చూడరా అని ఆవిడ అనగానే సూర్య కళ్ళు తెరిచి చేశాడు. ఎదురుగా అతని నానమ్మ అనసూయమ్మ గారు ఉన్నారు. ఆమెను చూడగానే సూర్యకి పట్టారానంత సంతోషం వేసింది. ఒక్క అడుగులో ఆమెను చుట్టుముట్టేసి, నానమ్మ వచ్చేసావా? ముందే నువ్వు వచ్చి ఉంటే ఎంత బాగుండేదో అని ఆమె చీర కొంగులో తల దాచుకొని అన్నాడు. అనసూయమ్మ మనవడిని ఒడిలో పడుకోబెట్టుకుని అతని తల నిమురుతూ, బాధపడకు నాన్నా, దేవుడు ఏది చేసినా అది మన మంచికే అనుకోవాలి. జరిగింది మొత్తం మీ నాన్న చెప్పాడు. నీకు ఆ అమ్మాయితో రాసిపెట్టి ఉన్నట్టుంది, అందుకే తనతో పెళ్లి జరిగింది అని అనసూయమ్మ గారు అన్నారు. నానమ్మ, మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి? అసలు మీకు తన గురించి తెలీదు అని సూర్య అనగానే అతని నోటిపై వేలు పెడుతూ, ఇంకేమీ మాట్లాడకు, తను ఒక అనాథ, తనకంటూ ఏమీ లేదు తెలుసు, కానీ ఇప్పుడు తను నీ భార్య అంటే ఇక అన్నీ ఉన్నట్టే. ఈ ఇంట్లో దీపం పెట్టే ఇల్లాలు కావాలి అని ప్రతిరోజు ఆ దేవుడికి దండం పెట్టుకునేదాన్ని. ఇప్పుడే ఆ అమ్మాయిని చూశాకే నీ దగ్గరికి వస్తున్నాను. చాలా లక్షణంగా ఉంది, ముఖంలో ఎంతో కళ ఉంది, పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఉంది. ఆ అమ్మాయికి కూడా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు కదా, మరి నాతో ఎందుకు అంత మర్యాద ఇచ్చి మాట్లాడుతుంది? అయినా ఏంట్రా నువ్వు, తనకి దెబ్బ తగిలితే
అలాగే వదిలేస్తావా? స్టోర్ రూమ్లో ఎందుకు పెట్టావు? వెళ్ళు, వెళ్ళి నీ భార్యను తీసుకునిరా. ఈ రోజు నుండి నీ గదిలోనే ఉంటుంది అని నానమ్మ ఆర్డర్ వేసినట్టుగా చెప్పింది. నానమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక అతను చాలా కష్టంగా విధిని తీసుకొని అతని గదిలోకి వచ్చాడు. అనసూయమ్మ ముందుగానే రాధమ్మకు చెప్పి భోజనం ఏర్పాటు చేయించింది. అయ్యో, ఏంటి నానమ్మ, భోజనం ఇక్కడికే తెప్పించావు? నేను కిందకి వస్తాను కదా అని సూర్య అన్నాడు. నువ్వు వస్తావు, కానీ నా మనవరాలు కిందకి పైకి ఎన్నిసార్లు తిరుగుతుంది? అసలే తను నీరసంగా ఉంది అని అనసూయమ్మ గారు అన్నారు. ఓహో, ఈ భోజనం తన కోసమా? సరే, తను తినేస్తుందిలే, మనం కిందకి వెళ్దాం పదా, నీతో చాలా కబుర్లు చెప్పాలి అని సూర్య అన్నాడు. ఒరేయ్, ఇప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి కాదు, అయినా నాతో ఏం కబుర్లు చెప్తావురా? ఇప్పుడు నువ్వు నీ భార్యతో కబుర్లు చెప్పుకోవాలి. అయినా తను ఒంటరిగా ఎలా తింటుంది? మీ ఇద్దరూ కలిసి భోజనం చేయండి అని చెప్పింది. అయ్యో అమ్మమ్మ గారు, నాకు ఏమీ తినాలనిపించడం లేదు, ప్లీజ్ మీరు వెళ్ళి భోజనం చేయండి అని విధి అన్నది. నానమ్మ, పద, తనకు ఆకలిగా లేనుంటుంది, మనం కలిసి భోజనం చేద్దాం అని సూర్య అన్నాడు. అనసూయమ్మ తలకొట్టుకుంటూ, ఒరేయ్, ఆకలి లేదు అంటే వదిలేస్తావా? టాబ్లెట్స్ ఇలా వేస్తావు? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. విధి కడుపు నిండా తినాల్సిందే, తను తినే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని అనసూయమ్మ గారు అన్నారు. ఇక తప్పేలా లేదు అని కోపాన్ని అణిచివేసుకొని ప్లేట్లో భోజనాన్ని చేతిలోకి తీసుకొని నాన్నమ్మ వైపు చూస్తూ విధి నోటి దగ్గర ముద్దగా పెట్టాడు సూర్య. విధి కూడా అనసూయమ్మ గారి గురించి ఆలోచించి ఆమె వైపే చూస్తూ సూర్య తినిపిస్తూ ఉంటే ఇష్టం లేకుండానే నోరు తెరిచింది. సూర్య ఆపకుండా ముద్దలు పెడుతూనే ఉన్నాడు. విధికి తినడానికి ఇబ్బందిగా ఉంది. ఆమె కోపంగా చేసింది. సూర్య వెకిలిగా నవ్వుతూనే అబ్బా అని గట్టిగా అరిచేశాడు.